Hi everyone, this is Tejasvi, working as mathematics lecturer in Sir CRR College for Women, Eluru. In this video, we discuss real analysis, Unit 3, Chapter Limits and Continuity. In that, we discuss continuity of some standard functions. Okay? Continuity of some standard functions. ఇక్కడ మనం కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ యొక్క కంటిన్యూటీ గురించి డైరెక్ట్గా చెప్పుకుంటాం. ద ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ టు క్యాపిటల్ ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని క్యాపిటల్ ఆర్ ప్లస్ నుంచి క్యాపిటల్ ఆర్కి డిఫైన్ చేశారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్, ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ ప్లస్. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ అనేది మనకి ఒక కంటిన్యూస్ ఫంక్షన్. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అనేది కూడా మనకు ఒక కంటిన్యూస్ ఫంక్షన్. ఇది ఎక్స్ పవర్ 1/2, ఎక్స్ పవర్ ఎన్ అనేది మనకి క్యాపిటల్ ఆర్ ప్లస్ లో కంటిన్యూస్ అవుతుంది కాబట్టి ఎక్స్ పవర్ 1/2 కూడా కంటిన్యూస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/x, దట్ మీన్స్ ఎక్స్ పవర్ -1 ఈజ్ ఆల్సో కంటిన్యూస్. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అన్నీ కూడా రియల్ లైన్లో కంటిన్యూస్ అవుతాయి. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్ కూడా మనకి కంటిన్యూస్ అవుతాయి. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ మీన్స్ ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. సో సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ టాన్ ఎక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి రియల్ లైన్ ఆర్లో కంటిన్యూస్ అవుతాయి. Next, algebra of continuous functions. Let f from capital S to capital R, g from capital S to capital R and a belongs to capital S. f అనే ఒక ఫంక్షన్ ని క్యాపిటల్ S నుంచి క్యాపిటల్ R కి డిఫైన్ చేశారు. g అనే ఫంక్షన్ ని క్యాపిటల్ S నుంచి క్యాపిటల్ R కి డిఫైన్ చేశారు. అండ్ a belongs to capital S, a అనే ఒక పాయింట్ అనేది క్యాపిటల్ S లో ఉంది అని చెప్తున్నారు. If f, g are continuous at a, f, g అనేవి రెండు కూడా a అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయినట్టయితే దెన్ f plus g ఎడిషన్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నారు. ఇఫ్ ఎఫ్ జీ ఆర్ కంటిన్యూస్ ఎట్ ఏ దగ్గర ఎఫ్ జీ అనేవి కంటిన్యూస్ అయితే ఎఫ్ మైనస్ జీ కూడా ఏ దగ్గర కంటిన్యూస్ అవుతాయి అని చెప్తున్నారు. ఇఫ్ ఎఫ్ జీ ఆర్ కంటిన్యూస్ ఎట్ ఏ దెన్ ఎఫ్ జీ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఎట్ ఏ. ఎఫ్ జీ అనేవి ఇండివిజువల్ గా ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితే దెన్ ఎఫ్ జీ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఎట్ ఏ. ఎఫ్ జీ అనేది ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. If f, g are continuous at a and g of a not equal to 0, then f by g is continuous at a. f, g అనేవి a అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితే g of a not equal to 0. ఇక్కడ g అనే ఫంక్షన్ అనేది నాన్ జీరో టర్మ్ అయితే ఎఫ్ బై జీ కూడా మనకి ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ బి ఏ ఫంక్షన్, ఎఫ్ అనే ఒక ఫంక్షన్ క్యాపిటల్ ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్ కి డిఫైన్ చేశారు. అండ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్, ఏ అనే ఒక పాయింట్ క్యాపిటల్ ఎస్ లో ఉన్న పాయింట్. ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ, ఎఫ్ అనేది ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితే అండ్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, సి అనేది ఒక రియల్ లైన్ నెంబర్ అయితే దెన్ సిఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ, సిఎఫ్ అనేది ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే ఎప్పుడైతే ఎఫ్ అనేది కంటిన్యూస్ దాని నెగిటివ్ ఫంక్షన్ -f కూడా కంటిన్యూస్ అవుతుంది. అలాగే ఎఫ్ స్క్వేర్ కూడా అదే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నారు. లెట్ జీ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ బి ఏ ఫంక్షన్, జీ అనేది క్యాపిటల్ ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్ కి డిఫైన్ చేయబడిన ఒక ఫంక్షన్. అండ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్, ఏ అనే ఒక ఎలిమెంట్ క్యాపిటల్ ఎస్ లో ఉన్న ఎలిమెంట్. ఇఫ్ జీ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ, జీ అనేది ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయ్యి జీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0, జీ ఆఫ్ ఏ అనేది నాన్ జీరో టర్మ్ అయితే దెన్ 1/g ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ. దాని ఇన్వర్స్ ఫంక్షన్ కూడా ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నారు. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ బి ఏ ఫంక్షన్, ఎఫ్ అనే ఒక ఫంక్షన్ క్యాపిటల్ ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్ కి డిఫైన్ చేశారు. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 పాజిటివ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. ఎక్స్ అనే ఎలిమెంట్ మనకి ఇక్కడ క్యాపిటల్ ఎస్ లో ఉన్న ఎలిమెంట్. అండ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ, ఎఫ్ అనేది ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితే దెన్ రూట్ ఎఫ్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఎట్ ఏ. దాని రూట్ ఫంక్షన్ కూడా కంటిన్యూస్ అవుతుంది అదే పాయింట్ దగ్గర అని మెన్షన్ చేశారు. నెక్స్ట్,
if f from capital S to capital T and g from capital T to capital R and a belongs to capital S, f అనే ఒక ఫంక్షన్ క్యాపిటల్ S నుంచి క్యాపిటల్ T కి, g అనే ఒక ఫంక్షన్ క్యాపిటల్ T నుంచి క్యాపిటల్ R కి అండ్ a belongs to capital S, a అనే ఒక ఎలిమెంట్ క్యాపిటల్ S లో ఉన్న ఎలిమెంట్. If f is continuous at a and g is continuous at f of a, then the composite function g circle f is continuous at a. f అనేది a అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితే g of a అనేది f of a అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయినట్టయితే g సర్కిల్ f అనేది a అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ థీరం 7. If f from capital S to capital R is continuous at a belongs to capital S, f అనే ఒక ఫంక్షన్ ని క్యాపిటల్ S నుంచి క్యాపిటల్ R కి డిఫైన్ చేశారు, అది a అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని ఇచ్చారు. దెన్ mod f is continuous at a belongs to capital S, అయితే mod f అనేది a అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు f అనేది కంటిన్యూస్ అని చెప్పి తీసుకుని మనం mod f కూడా కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనకి ఇచ్చిన టర్మ్స్ని తీసుకుందాం. f అనేది a అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ కాబట్టి మన డెఫినేషన్ ప్రకారం ఎలా రాసుకోవచ్చు? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ x బిలాంగ్స్ టు క్యాపిటల్ S, mod x minus a less than delta, that implies mod f of x minus f of a less than epsilon. సో ఇక్కడ మన కంటిన్యూటీ కండిషన్ x అనే పాయింట్స్ a యొక్క నైబర్హుడ్లో ఉంటే f of x అనే పాయింట్స్ f of a యొక్క నైబర్హుడ్లో ఎగ్జిస్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? mod f of a కూడా a అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ x అనే ఎలిమెంట్ని sలో తీసుకున్నాం, అంటే mod x minus a లెస్ దాన్ డెల్టా అయ్యింది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? మాడ్యులస్ ఆఫ్ mod f of x మైనస్ mod f of a కూడా లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేస్తే ఎనఫ్ అయిపోయినట్టే. సో దానికోసం మనం ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ mod f of x మైనస్ mod f of a వాల్యూని కన్సిడర్ చేసుకున్నాం. ఈ వాల్యూ ఎప్పుడూ కూడా మనకి మాడ్యులస్ ఆఫ్ f of x మైనస్ f of a వాల్యూ కన్నా తక్కువే. సో ఇక్కడ మీరు ఏ వాల్యూస్ రీప్లేస్ చేసుకున్నా ఈ కండిషన్ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ mod f of x మైనస్ f of a వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్, కాబట్టి టోటల్గా ఈ టర్మ్ కూడా మాడ్యులస్ ఆఫ్ mod f of x మైనస్ mod f of a వాల్యూ కూడా లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. మనకి ఎప్పుడైతే ఈ కండిషన్ ఒబే అయిందో మాడ్యులస్ ఆఫ్ f of xని కంటిన్యూస్ అని చెప్పచ్చు. సో ఆ విధంగా మనం f అనేది కంటిన్యూస్ అని చెప్పి తీసుకుని mod fని కూడా కంటిన్యూస్ అని చెప్పి ప్రూవ్ చేసాం. నెక్స్ట్ దీని యొక్క కాన్వర్స్ అనేది నీడ్ నాట్ బి ట్రూ, అంటే mod f అనేది కంటిన్యూస్ అయినంత మాత్రాన fని కంటిన్యూస్ అని చెప్పలేము అని. సో ఇక్కడ మనం దీన్ని ప్రూవ్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ యూస్ చేసుకుంటాం, ఆ ఎగ్జాంపుల్ బట్టి చెప్తాం. ఓకే, సో f of x వాల్యూని మనం 1 కింద డిఫైన్ చేసాం, x వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర. అదే x లెస్ దాన్ 0 దగ్గర f of x వాల్యూ -1 కింద తీసుకున్నాం. ఇప్పుడు మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ f యొక్క కంటిన్యూటీని మనం చెక్ చేస్తున్నాం, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ లెఫ్ట్ లిమిట్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. mod f of x వాల్యూ దేనికి సమానం? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ 0 దగ్గర f of x వాల్యూ మనకి -1, కాబట్టి f of x ప్లస్లో -1 పెట్టాం. మాడ్యులస్ ఆఫ్ -1 మీన్స్ వాల్యూ 1, అంటే ఈ వాల్యూ లిమిట్ ఆఫ్ 1 మీన్స్ ఈ వాల్యూ అంతా 1. అలాగే రైట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ f of x వాల్యూ ఇక్కడ ఎంత 1, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ 1 యొక్క మాడ్యులస్ 1, అంటే ఈ వాల్యూ ఎంత అయింది మనకి 1. సో లిమిట్ వాల్యూ మనకి పాజిటివ్ కాన్స్టెంట్కి లిమిట్ సేమ్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ లిమిట్ అనేది మనకి రైట్ లిమిట్కి సమానం అవుతుంది, కాబట్టి మనం దీన్ని ఏమని చెప్పొచ్చు? mod fని కంటిన్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదే మన f of xకి లిమిట్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే లెఫ్ట్ లిమిట్ వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ f of x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ మీన్స్ x లెస్ దాన్ 0 దగ్గర ఉన్న f of x వాల్యూ. మనకి ఇక్కడ x లెస్ దాన్ 0 దగ్గర f of x వాల్యూ -1, సో ఆ వాల్యూని తీసుకొచ్చి రీప్లేస్ చేసాం. -1 కాన్స్టెంట్కి లిమిట్ -1,
అలాగే రైట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంతనిచ్చారు 1. సో 1 రీప్లేస్ చేసాం. 1కి లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే 1, లెఫ్ట్ లిమిట్ వాల్యూ -1, రైట్ లిమిట్ వాల్యూ +1. ఈ రెండు సమానం అవట్లేదు కాబట్టి ఎఫ్ అనేది కంటిన్యూస్ అవ్వదు. ఇక్కడ ఇలాంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో మనకి ఏమొచ్చింది, మోడ్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అయింది కానీ ఎఫ్ అనేది కంటిన్యూస్ అవ్వలేదు. అంటే మనకి దీని అంత 7th థియరం యొక్క కాన్వర్స్ పార్ట్కి ఒక ఎగ్జాంపుల్ ఇది అయింది. మోడ్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అయినంత మాత్రాన ఎఫ్ అనేది కంటిన్యూస్ కాదు. కానీ ఎఫ్ అనేది ఎప్పుడైతే కంటిన్యూస్ అవుతుందో మోడ్ ఎఫ్ కూడా కంటిన్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. Examine for continuity the function f defined by f of x is equal to mod x plus mod x minus 1 at x is equal to 0, 1. సో ఇక్కడ మనకి f of x వాల్యూ ఇచ్చారు. అయితే దాని యొక్క కంటిన్యూటీని 0, 1 పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ మాడ్యులస్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి మన ఆ ఫంక్షన్ వాల్యూస్ ఇంటర్వెల్స్ మధ్య డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ 0, 1, 2 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఎక్స్ లెస్ దాన్ 0 తీసుకున్నాం. ఎప్పుడైతే మనం ఎక్స్ లెస్ దాన్ 0 తీసుకున్నామో మోడ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుంది, ఎక్స్ మనకి లెస్ దాన్ కాబట్టి మోడ్ ఎక్స్ వాల్యూ -x అవుతుంది. అలాగే ఎక్స్ లెస్ దాన్ 0ని తీసుకున్నాం. బోత్ సైడ్స్ మనం -1 అప్లై చేసాం. అంటే ఎక్స్ -1 ఈజ్ లెస్ దాన్ -1 అయింది. -1 అనేది లెస్ దాన్ 0 కాబట్టి ఎక్స్ -1 ఈజ్ ఆల్సో లెస్ దాన్ 0. సో ఎప్పుడైతే మాడ్యులస్ లోపల ఉన్న టర్మ్ మనకి లెస్ దాన్ 0 అయ్యిందో మనకు ఆ మాడ్యులస్ వాల్యూ నెగిటివ్ వస్తుంది. అంటే -(x-1) వస్తుంది. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని తీసుకెళ్ళి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూలో రీప్లేస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లేస్లో -x ప్లస్ మోడ్ ఎక్స్ -1 ప్లేస్లో -(x-1) అంటే -x ప్లస్ 1 అంటే ఈ వాల్యూ 1 - 2x అంటే ఇఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1. సో ఇక్కడ మనకి ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 - 2x వచ్చింది. అలాగే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ 0 లెస్ దాన్ ఎక్స్ నథింగ్ బట్ ఎక్స్ వైపు ఓపెన్, 0 వైపు క్లోజ్డ్. అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ మోడ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయింది కాబట్టి మోడ్ ఎక్స్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. అదే ఎక్స్ ఇక్కడ లెస్ దాన్ 1 తీసుకున్నాం. బోత్ సైడ్స్ మనం -1 అప్లై చేసాం. అంటే ఎక్స్ -1 ఈజ్ లెస్ దాన్ 0 అయ్యింది. సో ఎక్స్ -1 అనేది ఎప్పుడైతే లెస్ దాన్ 0 అయ్యిందో మాడ్యులస్ లోపల ఉన్న టర్మ్ అనేది లెస్ దాన్ 0 అయితే దాని యొక్క మాడ్యులస్ వాల్యూ మనకి నెగిటివ్ అవుతుంది. అంటే -(x-1) అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్ని తీసుకెళ్ళి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో రీప్లేస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ ఆఫ్ మోడ్ x-1 ప్లేస్లో -x ప్లస్ 1 అంటే ఈ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అయింది 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అయింది 1. సో 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి 1 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎక్స్ ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 1 ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని మోడ్ ఎక్స్ వాల్యూ మనకి పాజిటివ్ అవుతుంది అప్పుడు. సో అలాగే మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ 1 తీసుకున్నాం. బోత్ సైడ్స్ మనం -1ని సబ్ట్రాక్ట్ చేసాం. అంటే ఎక్స్ -1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 - 1 అంటే ఎక్స్ -1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఎప్పుడైతే మాడ్యులస్ లోపల ఉన్న టర్మ్ మనకి గ్రేటర్ దాన్ 0 అయ్యిందో ఆ మాడ్యులస్ వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ 2 టర్మ్స్ని తీసుకెళ్ళి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో రీప్లేస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ -1 అయింది. నథింగ్ బట్ 2x - 1 అయింది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ మనకు వచ్చిన టర్మ్స్ అన్నిటినీ ఒక దగ్గర రాసాం. ఫస్ట్ మనకి ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 - 2x వచ్చింది, అది ఇక్కడ రాసాం. అలాగే ఇందాకడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి 1 వచ్చింది ఇఫ్ ఎక్స్ అనేది 0కి 1కి మధ్యలో ఉన్నట్టయితే. అలాగే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x - 1 అని వచ్చింది. ఇవి మనకి డిఫైన్ చేసుకునే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. ఇప్పుడు మనం 0 దగ్గర 1 దగ్గర ఎఫ్ యొక్క కంటిన్యూటీని చెప్పాలి. సో 0 పాయింట్ దగ్గర ఫస్ట్ మనం ఎఫ్ యొక్క కంటిన్యూటీని చెక్ చేస్తున్నాం. దానికోసం లెఫ్ట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 -
f of x is equal to limit x tends to 0 minus means x less than 0. x less than 0 దగ్గర f of x వాల్యూ 1 minus 2x అంటే 1 minus 2 into x ప్లేస్ లో 0 పెడితే ఈ వాల్యూ 0 అంటే 1 minus 0 దట్ మీన్స్ ఈ వాల్యూ 1. అలాగే రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే లిమిట్ x tends to 0 plus f of x is equal to లిమిట్ x tends to 0 plus means x greater than 0 దగ్గర f of x వాల్యూ. ఇక్కడ చూడండి 0 less than x ఉంది అంటే x వైపు ఓపెన్ 0 వైపు క్లోజ్డ్ అంటే x గ్రేటర్ దాన్ 0 దగ్గర f of x వాల్యూ ఎంత 1. ఆ 1ని ఇక్కడ రీప్లేస్ చేసాం 1 యొక్క లిమిట్ వాల్యూ మనకి ఎంత అని తెలుసు 1. సో ఇక్కడ లెఫ్ట్ లిమిట్ వాల్యూ 1 రైట్ లిమిట్ వాల్యూ 1. అలాగే f of 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x దగ్గర మనకి f of x వాల్యూ ఎంత అయింది 1 అంటే f of 0 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది 1. సో ఇక్కడ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అయినాయి అవి f of 0కి ఈక్వల్ అయినాయి అంటే లిమిట్ x tends to 0 f of x వాల్యూ అనేది f of 0కి ఈక్వల్ అయింది కాబట్టి మనకి f అనేది 0 అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే ఇప్పుడు 1 దగ్గర కంటిన్యూటీని చెక్ చేద్దాం అంటే లెఫ్ట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే లిమిట్ x tends to 1 minus f of x is equal to లిమిట్ x tends to 1 minus means x less than 1 దగ్గర f of x వాల్యూ x less than 1 దగ్గర f of x వాల్యూ మనకి ఇక్కడ 1 యొక్క లిమిట్ వాల్యూ ఇక్కడంతా 1. అలాగే రైట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం రైట్ లిమిట్ మీన్స్ x గ్రేటర్ దాన్ 1 దగ్గర f of x వాల్యూ మనకి ఇక్కడంతా 2x minus 1 లిమిట్ x tends to 1 plus means x గ్రేటర్ దాన్ 1 దగ్గర ఉన్న f of x వాల్యూ అని. సో f of x వాల్యూ మనకి x గ్రేటర్ దాన్ 1 దగ్గర 2x minus 1. ఇప్పుడు ఎక్కడైతే x కనిపించిందో దాని ప్లేస్ లో 1 పెడితే 2 minus 1 దట్ మీన్స్ ఈ వాల్యూ ఎంత అవుతుంది 1. లెఫ్ట్ లిమిట్ వాల్యూ రైట్ లిమిట్ వాల్యూ ఈక్వల్ అలాగే f of 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి సో ఈక్వల్ టు 1 దగ్గర f of x వాల్యూ 2x minus 1 ఇక్కడ 1 రీప్లేస్ చేస్తే 2 minus 1 అంటే f of 1 వాల్యూ మనకి ఎంత వచ్చింది 1. సో లిమిట్స్ అనేవి ఈక్వల్ అయినాయి అంటే లిమిట్ x tends to 1 f of x వాల్యూ కూడా 1 అవుతుంది f of 1 వాల్యూ కూడా 1 కాబట్టి లిమిట్ x tends to 1 f of x వాల్యూ అనేది f of 1కి సమానమైంది కాబట్టి 1 అనే పాయింట్ దగ్గర f అనేది కంటిన్యూస్ అవుతుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 let f from capital R to capital R be such that f of x is equal to sin of a plus 1 of x plus sin x by x for x less than 0 f of x is equal to c for x equal to 0 and f of x is equal to x plus bx square whole power 1 by 2 minus x power 1 by 2 by bx power 3 by 2 for x greater than 0. Determine the values of a, b, c for which the function is continuous at x is equal to 0. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ని మనం ఒక దగ్గర రాసాం ఇక్కడ x అనేది లెస్ దాన్ 0 దగ్గర ఫంక్షన్కి వాల్యూ ఇచ్చారు x ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్కి c అని వాల్యూ ఇచ్చారు అలాగే x గ్రేటర్ దాన్ 0 దగ్గర f of xకి సమ్ వాల్యూ అనేది ఇచ్చారు. అయితే ఇప్పుడు మనల్ని ఇక్కడ చూడండి డిటర్మైన్ ద వాల్యూస్ ఏబిసి మనల్ని ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే ఆ ఫైండ్ అవుట్ చేయడం కోసం f అనేది 0 అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది కాబట్టి దాని యొక్క లెఫ్ట్ లిమిట్ అనేది రైట్ లిమిట్కి ఈక్వల్ చేస్తాం 0 పాయింట్ దగ్గర ఆ రెండు ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన ఏబిసి వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే సో ఫస్ట్ మనం లెఫ్ట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే లిమిట్ x tends to 0 minus f of x is equal to లిమిట్ x tends to 0 minus means x less than 0 దగ్గర ఉన్న f of x వాల్యూ ఇక్కడ మనకి ఎక్కడ ఎంత ఇచ్చారు sin of a plus 1 into x plus sin x by x అని ఇచ్చారు. ఈ xని డినామినేటర్లో స్ప్లిట్ చేస్తే అలాగే టూ ఫంక్షన్స్కి సపరేట్గా లిమిట్ని అప్లై చేసినట్టయితే మనకి ఎంత అవుతుంది లిమిట్ x tends to 0 minus sin of a plus 1 of x by x plus లిమిట్ x tends to 0 minus sin x by x అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వాల్యూని సింప్లిఫికేషన్ కోసం a plus 1తో మల్టిప్లై చేసి a plus 1తో డివైడ్ చేస్తున్నాం. ఇక సెకండ్ టర్మ్కి వచ్చి ఇది మన డైరెక్ట్ ఫార్ములా sin x by xకి లిమిట్ వాల్యూ 1 సో దాని ప్లేస్లో 1ని రీప్లేస్ చేసాం. ఇక్కడ ఉన్న a plus 1ని దీని కింద డినామినేటర్లో రాసాం a plus 1 కాన్స్టెంట్ కాబట్టి న్యూమినేటర్ వాల్యూని బయటికి తీసాం అంటే a plus 1 ఇంటూ లిమిట్ x tends to 0 ఇక్కడ వాల్యూ ఎంత అయింది sin of a plus 1 of x by a plus 1 of x అయింది ఇక్కడ ఇంటూ x కూడా ఉంటుంది ఓకే ప్లస్ 1
నెక్స్ట్ ఇక్కడ సైన్ థీటా బై థీటా యొక్క లిమిట్ వాల్యూ ఎప్పుడు కూడా 1 థీటా ప్లస్లో ఎంత ఉన్నా కూడా అంటే ఏ ప్లస్ 1 ఇంటూ ఈ వాల్యూ 1 ప్లస్ 1 ఏ ప్లస్ 1 ప్లస్ 1 నథింగ్ బట్ ఏ ప్లస్ 2 అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏ ప్లస్ 2 అయింది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఇక్కడ 0 ప్లస్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు ఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 మైనస్ ఎక్స్ పవర్ 1/2 బై బి ఇంటూ ఎక్స్ పవర్ 3/2 అని ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే ఇక్కడ ఎక్స్ని మనం కామన్ తీసుకున్నట్టయితే పవర్లో 1/2 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 1/2 అనేది కామన్ వస్తుంది. లోన మనకి ఎక్స్ కామన్ వస్తే 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ 1/2 అయింది మైనస్ ఎక్స్ పవర్ 1/2 బై బి ఎక్స్ పవర్ 3/2 అయింది. పైన న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ పవర్ 1/2 డినామినేటర్లో కూడా ఎక్స్ పవర్ 3/2ని ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 1/2 కింద రాస్తే అక్కడున్న ఇంకొక ఎక్స్ పవర్ 1/2 రెండు క్యాన్సిల్. అంటే మనకి ఇక్కడ ఎంత మిగిలింది 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ 1/2 మైనస్ 1 బై బిఎక్స్ మిగిలింది. ఇప్పుడు మనం ఈ టర్మ్ని సింప్లిఫికేషన్ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ 1/2 ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం రేషనలైజ్ చేస్తున్నాం. ఇది మనకి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మోడల్లోకి వచ్చింది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్ రాసాం. అంటే 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ 1/2 హోల్ స్క్వేర్ స్క్వేర్ను 1/2 క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ 1 ప్లస్ బిఎక్స్ మైనస్ ఇక్కడ 1 స్క్వేర్ ఓకే 1 స్క్వేర్ మీన్స్ 1 డినామినేటర్ యాస్టీస్గా రాస్తాం బిఎక్స్ ఇంటూ 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ 1/2 ప్లస్ 1 ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న బిఎక్స్ డినామినేటర్లో ఉన్న బిఎక్స్ రెండు క్యాన్సిల్. అంటే ఆఖరిగా మనకి 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ 1/2 ప్లస్ 1 మిగిలింది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం జీరోని రీప్లేస్ చేస్తే 1 ప్లస్ బి ఇంటూ 0 హోల్ పవర్ 1/2 ప్లస్ 1 మిగిలింది. అంటే 1 పవర్ 1/2 మీన్స్ 1 ప్లస్ 1 అంటే 1/2. సో ఈ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఈ రైట్ లిమిట్ వాల్యూ 1/2. అలాగే ఇప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఓన్లీ మనకి వాల్యూ అనేది ఏ మటుకే మిగిలింది. లెఫ్ట్ లిమిట్ వాల్యూ ఏ ప్లస్ 2 రైట్ లిమిట్ వాల్యూ మనకి 1/2. ఆ రెండింటిని ఇప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్ అన్నారు కాబట్టి లెఫ్ట్ లిమిట్ అనేది రైట్ లిమిట్కి ఈక్వల్. సో ఆ రెండింటిని మనం ఈక్వల్ చేసినట్టయితే అలాగే ఎఫ్ ఆఫ్ జీరోకి ఆ టర్మ్ అనేది ఈక్వల్ అవుతుంది. సో లిమిట్ వాల్యూ మనకి లెఫ్ట్ లిమిట్ వాల్యూ ఎంత ఏ ప్లస్ 2 రైట్ లిమిట్ వాల్యూ ఎంత 1/2 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీరో అంటే వాల్యూ ఎంత సి మొత్తాన్ని మనం ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సి వాల్యూ డైరెక్ట్గా 1/2 అయిపోయింది. సి ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చేసింది. ఇంకా ఏ వాల్యూ కోసం ఓన్లీ ఈ టర్మ్ని తీసుకున్నాం. అంటే ఏ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈ 2ని తీసుకెళ్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ 2 ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4/2 నథింగ్ బట్ ఈ వాల్యూ మైనస్ 3/2 అంటే ఏ వాల్యూ మైనస్ 3/2 సి వాల్యూ 1/2 వచ్చింది. ఇంకా బి గురించి మాట్లాడితే దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బి. సో బి హ్యావ్ ఎనీ రియల్ వాల్యూ అదర్ దాన్ 0. ఇక్కడ 0 దగ్గర కంటిన్యూటీ గురించి మాట్లాడేటప్పుడు బి అనేది ఇండిపెండెంట్ అయింది అని రాసాం. ఎందుకంటే మనకెక్కడ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం కుదరలేదు. ఓకే ఫైండ్ అవుట్ చేయడానికి రాలేదు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ఇండిపెండెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8 find the points of discontinuity of f of x is equal to 1/2 power n for 1/2 power n plus 1 less than x less than or equal to 1/2 power n where n is equal to 0, 1, 2 and so on and f of 0 is equal to 0. ఇక్కడ మనల్ని f of x అనే ఒక ఫంక్షన్ని 1/2 power n plus 1 less than x less than 1/2 power n అనే ఇంటర్వెల్లో డిఫైన్ చేశారు. అలాగే x ఈక్వల్ టు 0 దగ్గర f of 0 వాల్యూ అనేది 0 అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారంటే ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. అది ఆ ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూస్ అయితే ఏ పాయింట్స్ దగ్గర డిస్కంటిన్యూస్ అవుతుందో చెప్పమంటున్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్స్ని రాసుకుందాం. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతని ఇచ్చారు 1/2 పవర్ n రీజియన్ ఎక్కడి నుంచి ఎక్కడికి 1/2 పవర్ n ప్లస్ 1 నుంచి 1/2 పవర్ n వరకు. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ n-1th టర్మ్ని అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/2 పవర్ n-1 అవుతుంది. ఏ రీజియన్స్ మధ్య అవుతుంది అది n ప్లస్లో n-1ని రీప్లేస్ చేస్తే n-1 ప్లస్ 1 అంటే 1/2 పవర్ n లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ n ప్లస్లో n-1 పెడితే 1/2 పవర్ n-1 అవుతుంది.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1/2 అనే పాయింట్ దగ్గర నుంచి దాని యొక్క లెఫ్ట్ నైబర్హుడ్ వాల్యూ, సో లెఫ్ట్ మీన్స్ 1/2 ప్రీవియస్ టర్మ్స్, ఇక్కడ డినామినేటర్ లార్జ్ అయ్యే కొద్దీ మనకి వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే 1/2n+1 ఇస్ ద స్మాలర్ కంపారిటివ్లీ 1/2n. కాబట్టి దాని యొక్క లెఫ్ట్ నైబర్హుడ్ వాల్యూ అనేది 1/2n+1 నుంచి 1/2n వరకు ఉంటుంది. అలాగే రైట్ నైబర్హుడ్ ఆఫ్ 1/2n ఈజ్ రైట్ నైబర్హుడ్ 1/2nకి ఏమవుతుంది, 1/2n నుంచి 1/2n-1 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 1/2n అనే పాయింట్ దగ్గర లెఫ్ట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, అంటే లిమిట్ x tends to 1/2n minus f of x is equal to లిమిట్ x tends to 1/2n minus f of x వాల్యూ, ఇక్కడ x less than 1/2n దగ్గర ఉన్న f of x వాల్యూ అని. సో x less than 1/2n దగ్గర f of x వాల్యూ 1/2n, సో ఇక్కడ 1/2n అయింది. ఇప్పుడు x tends to అన్నారు, ఎక్కడైతే మీకు x కనిపించిందో దాని ప్లేస్లో మీరు 1/2n రీప్లేస్ చేయాలి, కానీ ఇక్కడ ఎటువంటి x కనిపించట్లేదు కాబట్టి ఇట్ ఈస్ అ కాన్స్టెంట్. కాన్స్టెంట్కి లిమిట్ సేమ్, అంటే 1/2nకి లిమిట్ 1/2n కింద రాసేసాం. అలాగే మనం ఇప్పుడు రైట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ x tends to 1/2n plus f of x is equal to లిమిట్ x tends to 1/2n plus means x greater than 1/2n అని. x greater than 1/2n దగ్గర f of x వాల్యూ మనకి ఇక్కడ ఎంత, సో ఇక్కడ చూడండి x వైపు ఓపెన్ 1/2n వైపు క్లోజ్డ్, అంటే x greater than 1/2n దగ్గర f of x వాల్యూ 1/2n-1 అది రాసాం. దానికి కూడా మనం లిమిట్ అప్లై చేసాం. ఇక్కడ x ఉంటే అప్పుడు దాని ప్లేస్లో 1/2n పెడతాం, కానీ x లేదు కాబట్టి ఇది ఒక కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాం. కాన్స్టెంట్కి లిమిట్ సేమ్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ 1/2n-1 అయింది. లెఫ్ట్ లిమిట్ అబ్జర్వ్ చేస్తే 1/2n, రైట్ లిమిట్ అబ్జర్వ్ చేస్తే 1/2n-1. ఈ రెండు వాల్యూ సమానం కాదు కాబట్టి నాట్ ఈక్వల్. సో ఇది మనకి నాట్ ఈక్వల్ అయింది అంటే క్లియర్లీ ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్. మనకి ఎఫ్ అనేది x ఈక్వల్ టు 1/2n అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వలేదు. అలాగే మనకి ఇది లిమిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి, కానీ ఆ రెండు లిమిట్ వాల్యూస్ సమానం అవట్లేదు. కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీని జంప్ డిస్కంటిన్యూటీ కింద చెప్తారు. సో మనకి ఏ పాయింట్స్ దగ్గర జంప్ డిస్కంటిన్యూటీ ఎగ్జిస్ట్ అవుతుంది, ఈ 1/2n అనే పాయింట్ దగ్గర మనకి జంప్ డిస్కంటిన్యూటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని రాసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. Examine the continuity of f defined by f of x is equal to limit n tends to infinity x power n by 1 plus x power n into e power x for all x greater than or equal to 0. ఇక్కడ మనకి కంటిన్యూటీని చెక్ చేయమన్నారు. f of x వాల్యూ ఈ విధంగా ఇచ్చారు. f of x వాల్యూ మనకి ఎప్పుడు కూడా డెరైవ్ చేసిన ఒక వాల్యూని ఇచ్చేవాళ్ళు, కానీ ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ వాల్యూ f of xకి సమానం అవుతుంది అని ఇచ్చారు. ఇక్కడ x వాల్యూస్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నారు. ఇక్కడ మనం ఇది మొత్తాన్ని మనం సమ్ పార్టీషన్స్ కింద స్ప్లిట్ చేసి ఆ ఇంటర్వల్స్ మధ్య ఉన్న f of x వాల్యూస్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత మనం కంటిన్యూటీని చెక్ చేస్తాం. ఇక్కడ చూడండి, వెన్ x ఈక్వల్ టు 0, x వాల్యూ అనేది 0కి సమానం అయితే f of x వాల్యూ మనకి ఎంత అవుతుంది, లిమిట్ n tends to infinity x ప్లేస్లో 0ని రీప్లేస్ చేస్తే 0/1 plus 0 into e power x అంటే 0/ఎనీథింగ్ ఆ వాల్యూ ఎంత అవుతుంది, 0. అలాగే ఇప్పుడు మనం x ఈక్వల్ టు 0 దగ్గర f of x వాల్యూ 0 అని ఫైండ్ అవుట్ చేసాం. అలాగే x వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉంటే, సో ఇక్కడ చూడండి x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, కాబట్టి x అనేది 0 అవ్వచ్చు లేదా 0 కన్నా లార్జ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ 0 లెస్ దాన్ x లెస్ దాన్ 1 తీసుకుంటే ఇక్కడ 0కి 1కి మధ్యలో ఉన్న టర్మ్స్ అన్ని ఎలా ఉంటాయి, 1/2, 1/3, 1/4 ఈ విధంగా ఉంటాయి. అంటే x వాల్యూ కూడా సమ్ డినామినేటర్తో ఉన్న వాల్యూ అని అర్థం. అంటే క్లియర్గా మనకి ఇక్కడ x అనేది డినామినేటర్లోకి వెళ్ళే వాల్యూ. ఎప్పుడైతే మనం n ప్లస్లో ఇన్ఫినిటీని అప్లై చేసామో దాని లిమిట్ 1/సంథింగ్ వాల్యూస్ యొక్క పవర్లో ఇన్ఫినిటీ వస్తుంది, అంటే 1/ఇన్ఫినిటీ అవుతుంది. 1/ఇన్ఫినిటీ వాల్యూ మనకి ఇక్కడ అంతా 0, అంటే 0కి 1కి మధ్యలో ఉన్న x టర్మ్ యొక్క లిమిట్ వాల్యూ ఎంత అయింది, 0. అలాగే f of x వాల్యూ మనకి ఇక్కడ ఎంత అయింది, 0. సో ఎప్పుడైతే మనకి లిమిట్ n tends to infinity x power n 0 అయిందో 0/ఎనీథింగ్ ఆ వాల్యూ మనకి ఎంత అవుతుంది, 0. కాబట్టి f of x వాల్యూ 0 అని రాసుకున్నాం.
నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఎక్స్ ప్లేస్లో 1 రీప్లేస్ చేసినట్టయితే లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ 1/1 + 1 ఇంటూ ఈ పవర్ 1 అవుతుంది. అంటే 1/1 + e అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి 1/1 + e అవుతుంది. అదే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 తీసుకుంటే బోత్ సైడ్స్ ఇన్వర్స్ అప్లై చేసామనుకోండి, అంటే 1/x ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి 1/x ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఈ 1/x అనేది 0కి 1కి మధ్యలో ఉండడం వలన దాని యొక్క లిమిట్ వాల్యూ కూడా 0 అవుతుంది. ఏ వాల్యూస్ అయినా మనకి 0కి 1కి మధ్యలో ఉంటే అవి డినామినేటర్ వాల్యూస్ అని అర్థం. కాబట్టి దాని యొక్క లిమిట్ వాల్యూ అనేది డైరెక్ట్గా మనకి 0 అవుతుంది. సో చూడండి 1/x⁴n తీసుకున్నాం. ఇప్పుడు n ప్లస్లో ఇన్ఫినిటీ తీసుకుంటే 1/x⁴∞ 1/∞ వాల్యూ ఎంత 0. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మనకి లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ 1/x⁴n వాల్యూ 0. ఇప్పుడు మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర. సో చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని మనం మోడిఫై చేసి రాసుకున్నాం. పైన x⁴n మనం క్యాన్సిల్ చేసుకోవడం కోసం x⁴nతో న్యూమరేటర్లోను డినామినేటర్లోను రెండిట్లోనూ x⁴nతో డివైడ్ చేసాం. డివైడ్ చేస్తే న్యూమరేటర్లో x⁴n/x⁴n క్యాన్సిల్, డినామినేటర్లో ఇక్కడ 1 ఉంది అంటే 1/x⁴n ప్లస్ ఇక్కడ x⁴n ఇంటూ ఈ పవర్ x ఉంది. డినామినేటర్లో మనకి x⁴n ఉండడం వల్ల ఆ రెండు క్యాన్సిల్. అంటే ఆఖరిగా మనకి లిమిట్ అప్లై చేసుకుంటే లిమిట్ ఆఫ్ 1/x⁴n వాల్యూ మనకి 0. అంటే 1/0 + e పవర్ x అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది 1/e పవర్ x అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఇంటర్వెల్స్ మధ్య ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, 0 <x <1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది 0. అలాగే మనకి ఇంకా x ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/1 + e అయింది. అలాగే x గ్రేటర్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/e పవర్ x అయింది. ఇప్పుడు మనం 1 అనే పాయింట్ దగ్గర లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ x → 1 - ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x → 1 - మీన్స్ x లెస్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, x లెస్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0. సో 0 యొక్క లిమిట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుంది 0. అలాగే రైట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ x → 1 + ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x → 1 + మీన్స్ x గ్రేటర్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, x గ్రేటర్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/e పవర్ x. సో ఈ x ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే 1/e. సో లెఫ్ట్ లిమిట్ వాల్యూ 0, రైట్ లిమిట్ వాల్యూ 1/e. ఆ రెండు ఈక్వల్ అవటం లేదు కాబట్టి లిమిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి కానీ ఆ రెండు సమానం అవట్లేదు కాబట్టి ఇవి డిస్కంటిన్యూస్లో కూడా లిమిట్స్ అనేవి నాట్ ఈక్వల్ అయితే అటువంటి టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీని మనం జంప్ డిస్కంటిన్యూటీ కింద చెప్తాం. అంటే 1 అనే పాయింట్ దగ్గర అది జంప్ డిస్కంటిన్యూటీ అయ్యింది. If you have any doubt, refer this book. Okay? Thank you.